హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాతకాలం పద్ధతిలో బీరకాయ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు అప్పట్లో బీరకాయ కర్రీని ఇలా సింపుల్గా చేసేసుకునేవాళ్ళు. అదే పద్ధతిలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే బీరకాయలు తీసేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియను, 2 టమాటాలు తీసుకొని బీరకాయని మరి మొత్తం పీల్ తీసేసుకోకుండా లైట్గా తీసేసుకుంటే టేస్ట్గా అనిపిస్తుంది. సో ఇవి మొత్తం క్లీన్ చేసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. ఇది ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతీ, పుల్కా వాటిలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చూసారు కదా, ఈ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, ముందు అవి వేసేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇవి లైట్గా వేగాయి కదా, ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. బీరకాయ ముక్కలు ఇప్పుడే టమాటాలతో వేసారంటే బాగా మెత్తగా మగ్గిపోతాయి, వాటర్ కూడా వేయనవసరం లేదండి. ఎప్పుడైనా సరే మీరు బీరకాయతో ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి. ఎందుకంటే దాంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కదా, సో వాటర్ మనం యాడ్ చేయని అవసరం లేదు. అందులో ఉన్న వాటర్తోనే బీరకాయ మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా చక్కగా ఉడికిపోయి కర్రీ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. బీరకాయ బాగా ఫ్రై అయ్యే లోపల ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, చెక్క, మొగ్గలు ఒక 3, ఒక ఇలాచీ, చిన్న కొబ్బరి ముక్క, ఒక 10 వెల్లుల్లి వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో మసాలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు మీరు మసాలా కర్రీ చేసుకున్నా ఈవెన్ చికెన్లో అయినా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, అస్సలు పాడవదు. 3 months వరకు అయినా అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బీరకాయ ముక్కలు ఒక 25% ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీకు రుచికి సరిపడా, అంటే కొందరు స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, కొందరు మీడియంగా తినేవాళ్ళు ఉంటారు, కొందరు చప్పగా తినేవాళ్ళు ఉంటారు. అలా మీ రుచికి తగినట్లుగా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి దీన్ని బాగా కలుపుకొని సేమ్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. ఈ బీరకాయలు మెత్తగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ చూడండి ఎంత బయటకు వస్తుందో, బాగా గ్రేవీగా తయారైపోతుంది. బీరకాయ మెత్తగా ఉడికించుకున్న తర్వాత వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక 5 minutes పాటు ఇందులో ఉన్న వాటర్ మొత్తం బాగా ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే బీరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.